హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 4 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 5లో ఇది సెకండ్ వీడియో అండి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పురాణాల్లో 2 సన్నివేశాలు ఉన్నాయని. దాంట్లో మొదటిది స్వామిని శరణు కోరినప్పుడు తన ఆయుధాలు చోళరాజుకి ఇచ్చినట్లు చెప్పుకున్నాము. రెండవ సంఘటన ఏంటంటే, సింహాదుడనే రాక్షసుని సంహారానికి భగవంతుడే తొండమాన్ చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్లు, వాటి సహాయంతో దేవతల తరపున ఈ చక్రవర్తి కోట్లాది సైన్యంతో వచ్చిన సింహాదుని సంహరించినట్లు, ఆ తరువాత భగవంతుని దగ్గరకు వచ్చిన తొండమానుని అనుగ్రహించిన శ్రీనివాసుడు వరం కోరుకోమంటాడు. తనకు సహాయంగా శ్రీనివాసుడు శంఖచక్రాలు ఇచ్చిన విషయం తరతరాల భక్తులకు తెలిపే విధంగా ఆ ఆయుధాలు ధరించకుండా ఉండమని వరం కోరుకుంటాడు. ఆ ఆయుధాలు తొండమానునికి ఇచ్చి తాను ఆయుధాలు వ్యక్తం కాకుండా ఉండిపోతాడు. భగవంతునికి అతని శక్తులకు ఆయుధాలకు ఏమీ భేదం లేదు. అంశావతారుడైన భగవంతునిలా ఆ ఆయుధాలు అంశావతారులే. అవి అప్రాకృతాలు. ఒక ఆయుధ చక్రం తొండమానునికి ఇస్తే భగవంతుని దగ్గర ఇంకా చక్రాయుధం లేదని తలచరాదు. బలి సంరక్షణకు చక్రం ఇచ్చాడు. అంబరీషునికి చక్రం ఇస్తాడు. ఇలా భగవంతునికి అనంత చక్రాలు ఆయుధాలుగా ఉండగా శక్తి ఉందని తెలియాలి. తొండమానుని కోరిక తీర్చడానికి శంఖచక్రాలు తిరుమల విగ్రహంలో అవ్యక్తం చేశాడు భగవంతుడు. చేతులు మాత్రం ఆ ఆయుధాలు ఇంకా ధరించి ఉన్నట్లు ఉంటాయి. ఆ ఖాళీ చేతులే ముందు ముందు ఎన్నో సందేహాలకు నాంది పలుకుతాయి. అదే విషయం శ్రీ రామానుజులు యాదవరాజు సభలో తేటతెల్లం చేసి విష్ణువు విషయంలో ఆయుధాలు ధరించకుండా ఉండడానికి కారణం స్పష్టంగా చాలా పురాణాలు చెప్పాయని, కనుక ఆ మూర్తి విష్ణువేనన్న దానికి సందేహం లేదని వాదించారు. అదీ కాక ఆ విగ్రహ వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీ సమేతంగా అరుంధతీదేవికి వెంకటాచలంలో ప్రత్యక్షమైనట్లు గరుడ పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణంలో చక్రవర్తికి వెంకటాచలంలో శంఖచక్రాలతో కటివరద హస్తాలతో పద్మపీఠం మీద నిలబడినవాడు, వక్షస్థలంలో లక్ష్మీ శ్రీవత్సములు గల శ్రీనివాసుడు ప్రత్యక్షమైనట్లు చెప్పబడింది. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.